అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మా ఊర్లో ఊరి చివ్వర ఒక చిన్న పూరి గుడిసెలో ఒక కుటుంబం ఉండేది. ఆయన పేరు సుందరం. గాలి సుందరం. ఆమె పేరు వసంతమ్మ. గాలి వసంతమ్మ. వాళ్ళకిద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. శ్రీనివాసులు, సర్వేశ్వరరావు, శ్రీవాణి. శ్రీవాణియో, వాణియో అమ్మాయి పేరు. అయితే ఆమె ఎవరైతే వసంతమ్మ గారున్నారో ఆమెని మేము నర్సక్క అని పిలిచేవాళ్ళం. ఆమె నర్సు కోర్స్ చేసింది చిన్నప్పుడు. ఆమె చిన్నప్పుడు. మా ఊరు మొత్తానికి ఆమె ఆమె ఒక్కటే నర్సు. అంటే డాక్టర్ అయినా ఆమె, నర్స్ అయినా ఆమె, ఎవరైనా ఆమె. అప్పట్లో మా ఊరికి దగ్గరలో ఇంకొక ఊరు ఉంది. ఇప్పుడు అది పెద్ద సిటీ లాగా అయిపోయింది. కానీ నేను హై స్కూల్ చదివేటప్పుడు మధ్యలో హై స్కూల్ అయిపోయాక మధ్యలో ఎప్పుడో, అంటే నాకు దాదాపు 14-15 ఏళ్ళు వచ్చేంత వరకు అక్కడ హాస్పిటల్ లేదు. ఆ తర్వాత ఒక హాస్పిటల్ పెట్టారు. అప్పటి వరకు మా ఊర్లో ఎవరికి ఏమైనా నెల్లూరుకు పోవాల్సిందే. అందుకని ఆ ఊర్లో ఆవిడ ఉండేవారు. ఆమె ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో టించర్ బాటిలు, ఇంజక్షన్లు, జ్వరానికి ఇంజక్షన్లు, ఒళ్ళు నొప్పి మాత్రలు, జ్వరం మాత్రలు ఇట్లాంటివి పెట్టుకొని ఆమె ప్రొద్దున్నే లేచి గబగబా పని చేసుకొని, వంట చేసుకొని ఆ డబ్బా పట్టుకొని నడిచొచ్చేవారు. ఆడతల్లి ఒక్కటే పాపం. ఊరంతా ఎవరికి చిన్న జలుబైనా, దగ్గైనా, జ్వరం అయినా, చెవి నొప్పి అయినా, ఏమైనా సరే ఆవిడే పాపం. ప్రతి ఇంటికి వెళ్ళేది. ఆమె రోడ్లో వెళ్తుంటే పిలిచేవాళ్ళు, నర్సక్క నర్సక్క అని. వెళ్ళి, నాకు చెవి నొప్పి ఉండేది చిన్నప్పుడు. అదేదో వేసేది చెవిలో, నురుగులాగా వచ్చేది, తుడిచేసేది అనమాట. ఎప్పుడు చీము వస్తుండేది నాకు చెవిలో. ఇంట్లో ఎవరు బాలింత కడుపు ఏమంటారు డెలివరీ అయినా ఆమె డెలివరీ చేసేది. ఆపరేషన్ కాదు కానీ నార్మల్ డెలివరీలు. తర్వాత వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు ఆమె దగ్గరుండి చూసుకునేది. అట్లాగా ఊరందరికీ కూడా ఆవిడ ఒక వైద్య దేవత లాగా. వసంతమ్మ ఆమె పేరు. నర్సక్క నర్సక్క అని పిలిచేవాళ్ళని. తర్వాత కొంచెం వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి, పాపకు పెళ్ళైపోయి, కొంచెం హాస్పిటల్స్ అక్కడ హాస్పిటల్స్ వచ్చి కొంచెం కార్పొరేట్ స్థాయికి హాస్పిటల్ వచ్చేసిన తర్వాత వారు ఆ ఊర్లో పొలం ఉంటే అమ్మేసి పక్కన సిటీకి నెల్లూరుకు వెళ్ళిపోయారు. కానీ ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా ఆమె గుర్తు ఉండి తీరాలి. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పట్లో ఊర్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు కానీ, ఇప్పుడు నా వయసు వాళ్ళు కానీ, మా నాన్న వాళ్ళు కానీ, అట్లాగా వాళ్ళందరికీ కూడా ఆమెను గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు మనం ఇంట్లో ఇప్పుడు రెగ్యులర్గా బీపీలు, షుగర్లు వచ్చిన వాళ్ళు ట్యాబ్లెట్లు మిగుతున్నాం. మా ఊరు వాళ్ళు ఎప్పుడు మెడికల్కి సంబంధించిన కిట్ దగ్గరికి చెయ్యి వెళ్ళినా, ఎప్పుడు హాస్పిటల్ మొహం చూడడానికి వెళ్ళినా కూడా ఆమెను తప్పనిసరిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే పాపం మనం ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, డిమాండ్ చేయకుండా సర్వీస్ చేసింది కదా. అటువంటి వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు మనకు చేసిన సర్వీసులు ఒకప్పుడు అవి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని సన్మానించుకోవడంలో ఎంత ఆనందం ఉందో కదా. నేను ఇక్కడికి వచ్చాక చాలా మార్లు వెళ్ళాను, కానీ వాస్తవంగా నాకు ఇంతవరకు ఎప్పుడు ఏమంటారు ఆ విధమైన ఆలోచన రాల. ఆవిడ గుర్తొస్తున్నారు కానీ ఇట్లా ఆవిడని సన్మానించుకుందాం అనే ఒక ఆలోచన రాల. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వచ్చింది. తప్పనిసరిగా ఈసారి చేస్తాను. అంటే చేశానని మీతో చాటుకోవడానికి కాదు, కానీ చేశానని మీకు చూపించడానికైనా ఒక వీడియో చేస్తాను. ఆవిడ పరిచయం కూడా చేస్తాను. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ నెల్లూరులో ఉన్నారు, ఫేస్బుక్లో టచ్లో ఉన్నారు నాకు. సో అంత గొప్ప ఆవిడ. ఏవో చిన్న చిన్న గ్రామ తగాదాలు ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళ ఆయన మీద ఎవరు దాడి చేశారు. తర్వాత అన్నీ మామూలు సద్దుమణిగిపోయినాయి. కానీ ఎంత ప్రేమగా మాట్లాడేదో, విసుక్కునేది కాదు. నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేసేది. చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అంటే భయం, ఎవరికైనా భయమే, నాకు ఇంకా ఎక్కువ ఉండేది. నొప్పి తెలియకుండా ఏం లేదని ఇంజక్షన్ చేసేది. అన్నీ కూడా ఎంత శుభ్రంగా ఉండేదో ఆవిడ.
ఆ బొట్టు కానీ, కట్టు కానీ, ఆ రీతి కానీ క్రిస్టియన్స్ అనుకుంటాను మేబీ. అంత పరిణితి లేదు నాకు. క్రిస్టియన్స్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా. ఎప్పుడు బొట్టు పెట్టుకోండి చక్కగా ఉండేది. చాలా పొట్టిగా ఉండేవారు. ఆప్యాయంగా మాట్లాడేవారు. అంత సర్వీస్ చేసిన ఆమె కూడా ప్రాతస్మరణీయురాలే. ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళల్లో ఆవిడ కూడా ఒకడు. ఇస్తే తీసుకునేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు కాదు. అదే విషయం. అట్లాగా చేసేవారు ఆవిడ. ఆవిడ పేరు వసంతమ్మ. మేము నర్సక్క అని పిలిచేవాళ్ళం. ఈ రూపంగా ఆవిడని గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ లైఫ్లో కూడా, మీ ఊర్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. విన్నందుకు ధన్యవాదములు. ఓం.